దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం అంటే సాక్షి జీవితం. దేవుడితో మనకున్న సాక్షి జీవితం ఎప్పుడు కూడా పరిమళ సువాసనగా ఉండాలి. మన సాక్ష్యం దేవుడి దగ్గరికి వచ్చినాక మన గతంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:13 ద్వారా నేను గతంలో హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను క్రీస్తు యేసులో ఇప్పుడు నన్ను ఏం చేశాడంటే చాలా సువాసనగా మార్చాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక క్షమించబడ్డాను. మన సాక్షి జీవితం ఏమవ్వాలంటే గతంలో మనందరం ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ప్రభువులు ఏమవ్వాలంటే దేవుని ప్రేమలో వర్ధిల్లేవారిగా ఉండాలి, దేవుని చూపించేటువంటి వారిగా ఉండాలి. గతంలో మనం ఏదైనప్పటికీ మనకు అనవసరం. ఇప్పుడు ప్రభువులు మనం అందరం ఏమై ఉన్నామంటే గొప్ప దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 దేవుని వాక్యం ఇలాగ రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసువైపు చూస్తూ మన ఎదుటించబడిన పందెపు రంగంలో ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడు. చూడండి, సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి విడిచిపెట్టి ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా సాక్ష్య సమూహం మనందరం ఎవరంటే వేరే విట్నెసెస్ ఆఫ్ ఆల్ మైటీ. మనం దేవుని ప్రజలకి దేవునికి సాక్షులై ఉండాల్సినటువంటి సాక్షి సమూహం, దేవుని గురించి సాక్ష్యం. వీరు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యోహాను శిష్యుల్ని యోహాను పంపిస్తాడు. మేము నీవేనా వేరొకరి కోసం ఎదురు చూడాలా అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే ఆయన శిష్యులతో, మీరు విన్న వాటిని గురించి కన్నయ్య మీరు వెళ్ళి యోహాను చెప్పండి. మీరు చూచిని సాక్ష్యం అంటే ఏంటంటే మనం చూచిందే మాట్లాడాలి. మనం ఏదైతే విన్నామో అదే మాటలు పలకాలి. చూచిందే మనం తెలియచేయాలి. మన సాక్ష్యం ఏమవ్వాలంటే పరిమళించాలి. మన సాక్ష్య జీవితం గతంలో దేవుడు నమ్ముకున్నప్పుడు ఎట్లాగే ఉన్నాడండి, దేవుడితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎట్లాగే ఉన్నాడంటే అది దేవునితో నడిచే జీవితం కాదు, అది మన జీవితం. సామెతల గ్రంథం 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోను పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకనే మన సాక్షి జీవితం ఏమో తెలుసా, పరిమళించేదిగా ఉండాలి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మన చేతి పని ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, మనం ఎక్కడ పని చేస్తున్నటువంటి గృహాల్లో నివాసం చేస్తున్నా మనం దేవుని ప్రజలుగా సాక్ష్య జీవితాన్ని కలిగి ముందుకు ఉండాలి. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సాక్ష్య జీవితం అయినా మేము కలిగి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.